Hello students, welcome to today's video session. Subject Web Technology, second unit, topic CSS types, cascading style sheets types. In previous video, we have studied that CSS is a cascading style sheet language that provides various properties, and these properties can be applied to the several elements అంటే HTML ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, HTML ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ HTML ట్యాగ్స్కి అడిషనల్ ప్రాపర్టీస్ని డిఫైన్ చేయొచ్చు. సో మనకు సిఎస్ఎస్ 3 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఏంటంటే ఇవన్నీ ఇన్లైన్ స్టైల్ షీట్, ఎంబెడెడ్ స్టైల్ షీట్ అండ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. అండ్ వాళ్ళు ఆల్సో స్టడీడ్ inline style sheet. What is inline style sheet? The additional styles for an element will be defined in the line where they need. మనకి ఎక్కడ అవసరమైతాయో అక్కడే మాత్రమే మనం డిఫైన్ చేస్తాం. Those styles are applied only one time only. Now coming to embedded style sheet. In embedded style sheet, additional properties to an element are defined once in HTML document and applied many times. సో మనకు ఇన్లైన్లోమో ఒకేసారి అప్లై అవుతుంది. ఎంబెడెడ్ స్టైల్ షీట్లో విల్ డిఫైన్ ద స్టైల్స్ ఓన్లీ వన్ టైం. ఒక్కసారి డిఫైన్ చేసి ఆ ఎంటైర్ HTML డాక్యుమెంట్లో ఆ ఎలిమెంట్ పర్టికులర్ ఎలిమెంట్ ఎక్కడ యూజ్ చేసినా కూడా సేమ్ స్టైల్స్ అవుతుంది. See for example here, this is a h2 tag. For this h2 tag, I define the color pink, text decoration underline. So in this program, I have used the h2 tag here and here. So ఇక్కడ నల్గొండకి కలర్ పింక్ వస్తుంది, టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ వస్తుంది. యాదాద్రి h2 ట్యాగ్ యూజ్ చేసినా కనుక సేమ్ కలర్ పింక్ వస్తుంది, డెకరేషన్ అండర్లైన్ వస్తుంది. అవుట్పుట్ చూడండి ఒకసారి. దిస్ ఇస్ అవుట్పుట్. నల్గొండకి అండర్లైన్ వచ్చింది, యాదాద్రికి అండర్లైన్ వచ్చింది. సో లైక్ దిస్ once we define the styles for an element, those styles are applied many times in the HTML document. Okay, so these additional properties for an element are defined using the standard CSS syntax. So this is the CSS syntax. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసాం కదా, వాట్ ఈస్ ద CSS syntax? ఎలిమెంట్ విత్ ఇన్ ద కర్ల్ బ్రేస్ డిక్లరేషన్ పార్ట్. ద డిక్లరేషన్ పార్ట్ కంటైన్ ప్రాపర్టీ అండ్ వాల్యూ. So the additional properties for an element are defined using CSS syntax. Instead, so these all the properties must be defined inside of the style tag. ఎక్కడ డిఫైన్ చేయాలి? ఓన్లీ వన్స్ అనుకున్నాం కదా, ఆ వన్స్ ఎక్కడ? విత్ ఇన్ ద స్టైల్ ట్యాగ్లో మనం డిఫైన్ చేయాలి. సో దిస్ స్టైల్ ట్యాగ్ మస్ట్ బి ఎంబెడెడ్ ఇన్ హెడ్ సెక్షన్. ఈ స్టైల్ ట్యాగ్ ఎక్కడ ఉంటుంది మరి? HTML డాక్యుమెంట్లో హెడ్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ మీన్స్ in a HTML document, in the head section will define the styles for an elements. So for example, h2 element అంటే ఇలా ఉండాలి, paragraph tag అంటే ఇలా ఉండాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ క్రియేట్ చేసినాం, టేబుల్ ట్యాగ్ అన్నప్పుడు ఇలాంటి ప్రాపర్టీస్ ఉండాలి. నెక్స్ట్ లిస్ట్ ఐటమ్ అన్నప్పుడు ఇలాంటి ప్రాపర్టీస్ ఉండాలని చెప్పేసి సమ్ అడిషనల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా డిఫైన్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో ఈ బాడీ సెక్షన్లో ఈ ట్యాగ్స్ మనం ఎక్కడ యూజ్ చేసినా కానీ ఆటోమేటిక్గా దో స్టైల్స్ ఆర్ అప్లైడ్. సో h2 ట్యాగ్ ఇక్కడ ఓన్లీ వన్ టైం యూజ్ చేస్తే ఆ స్టైల్స్ వన్ టైం అప్లై అవుతుంది. h2 ట్యాగ్ 100 టైమ్స్ యూజ్ చేస్తే 100 టైమ్స్ అప్లై అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఎవ్రీ లిస్ట్ ఐటమ్ కూడా నాకు గ్రీన్ కలర్లో రావాలి. అప్పుడు జనరల్గా లిస్ట్ ఐటమ్కు కలర్ అట్రిబ్యూట్ ఉందా? లేదు. లిస్ట్ ఐటమ్ అంటే LI రాసిన తర్వాత ఫాంట్ కలర్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ ఇచ్చి
టెక్స్ట్ టైప్ చేయాలి, లిస్ట్ ఐటమ్ ఇవ్వాలి. బట్ ఇయర్ యూ కెన్ గివ్ లిస్ట్ ఐటమ్కి టెక్స్ట్ డెకరేషను లేదా లిస్ట్ ఐటమ్కి కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ అని ఇచ్చిన అనుకోండి, ఆటోమేటిక్గా నువ్వు ఆర్డర్ లిస్ట్ కానీ లేదా ఆర్డర్ లిస్ట్లో కానీ ఎక్కడ ఎల్ఐ ట్యాగ్ యూజ్ చేస్తే ఆ టెక్స్ట్ మొత్తం కూడా మనకు గ్రీన్ కలర్లో ఇవ్వడం జరుగుతుంది. సో లైక్ దిస్ వీ కెన్ అప్లై ద స్టైల్స్ మెనీ టైమ్స్. సో దీస్ స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద స్టైల్ ట్యాగ్. ఎలా డిఫైన్ చేయాలి? సింటాక్స్ ఏంది? స్టైల్ ట్యాగ్ స్టార్ట్ చేయాలి, చేసిన తర్వాత ఎలిమెంట్ ఇవ్వాలి, ఆ ఎలిమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ కోలన్ వాల్యూ. మోర్ దెన్ వన్ ప్రాపర్టీస్ ఉంటే ఏం చేయాలి? మనం సెమీ కోలన్ ఇవ్వాలి, ఇంకో ప్రాపర్టీ ఇవ్వాలి, కోలన్ వాల్యూ. లైక్ దట్ యూ హ్యావ్ టు గివ్. నెక్స్ట్ లైక్ దిస్ యూ కెన్ గివ్ యాజ్ మెనీ యాజ్ ఎలిమెంట్స్. ఎన్ని ఎలిమెంట్స్కి అయినా స్టైల్ డిఫైన్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ సి ఇయర్. సో స్టైల్ ట్యాగ్ యూజ్ చేసాం, H2 ట్యాగ్కు కలరు పింక్ ఇచ్చాను, టెక్స్ట్ డెకరేషన్ ఇచ్చాను. పారాగ్రాఫ్ కనుక కలర్ బ్లూ ఇచ్చాను, టెక్స్ట్ డెకరేషను, టెక్స్ట్ అలైన్మెంట్ ఇచ్చేసాను, జస్టిఫై చేసింది. జస్టిఫై అంటే మనకు పారాగ్రాఫ్లో ఈక్వల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్గా ఎండ్ కావడాన్ని జస్టిఫై అంటాం. సో దిస్ ఈజ్ ఏ వే ఆఫ్ రైటింగ్ ఆఫ్ ద ఎంబెడెడ్ స్టైల్. సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆస్క్ ద ఓన్లీ టైప్స్ అని చెప్పేసి అడిగాడు అనుకోండి. సో ఇన్లైన్ స్టైల్ షీట్స్ యొక్క ఓన్లీ డెఫినేషన్ రాస్తాం అప్ టు దిస్ వన్. ఓకే, అప్ టు దిస్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఎంబెడెడ్ స్టైల్ షీట్ అడిగాడు అనుకోండి, యూ కెన్ రైట్ అప్ టు దిస్ వన్, నో నీడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. But given a program for the practical purpose, so here I define H2 tag. I have to define the H2 tag. H2 tag ku some properties define చేసాము, P కి some additional properties చేసాము. సో ఇవన్నీ కూడా ఎక్కడ చేసాము? స్టైల్ ట్యాగ్లో రాసాము. ఫస్ట్ HTML హెడ్, టైటిల్, వెల్కమ్, టైటిల్ క్లోజ్. సో టైటిల్ క్లోజ్ చేయగానే జనరల్ మనం ఏం చేస్తాం? హెడ్ క్లోజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము? స్టైల్ ట్యాగ్ ప్రాపర్టీస్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. స్టైల్ ట్యాగ్ ప్రాపర్టీస్ని డిఫైన్ చేస్తున్నాం. దెన్ హెడ్ క్లోజ్, దెన్ H2 నల్గొండ. సో యూ కెన్ గివ్ వాట్ ఎవర్ దిస్ ద కాంటెంట్ మే బి వాట్ ఎవర్. సో నేను యాక్చువల్గా సమ్ హెడ్డింగ్స్ సమ్ పారాగ్రాఫ్స్ ఇవ్వాలనుకున్నాను, నల్గొండ అని ఇచ్చాను. ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఈజ్ ఛాయ సోమేశ్వరాలయం టెంపుల్ అని చెప్పేసి జస్ట్ సమ్ పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని అవుట్పుట్ ఎలా ఉంది చూడండి, నల్గొండ యాదాద్రి. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్ నల్గొండ యాదాద్రి ఈ హెడ్డింగ్స్ నాకు గ్రీన్ కలర్ పింక్ కలర్ ఇచ్చాను సార్, నాకు ఇప్పుడు పింక్ కలర్ కాదు గ్రీన్ కలర్ డిస్ప్లే కావాలనుకోండి, వీ కెన్ చేంజ్. సో నేను యాక్చువల్గా ఇక్కడ టైప్ చేయడం పింక్ అని టైప్ చేశాను, దీనికంటే ముందు యాక్చువల్గా గ్రీన్ ఉండే, ఆ గ్రీన్ అవుట్పుట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, పింక్ కంటే ముందు యాక్చువల్గా గ్రీన్ ఇచ్చాను, ఆ గ్రీన్ అవుట్పుట్ ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. దిస్ ఈజ్ ఏ ఎంబెడెడ్ స్టైల్ షీట్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ దాని నేమ్లోనే ఉంది ఎక్స్టర్నల్ అంటే స్టైల్ షీట్స్ మొత్తం కూడా. ఈ స్టైల్ ట్యాగ్ ఉందన్న, ఈ స్టైల్స్ కదా, దీస్ ఆర్ ఆల్ ద స్టైల్స్. సో ఇక్కడ చూడండి బాడీ సెక్షన్లో ఏమన్నా మనకు ఓన్లీ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి కానీ అట్రిబ్యూట్స్ కనిపిస్తున్నాయి లేవు. బట్ దీస్ ఆర్ అప్లై టు ఇయర్. ఓకే, దిస్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ separates all the styles in a separate file, not in same document. HTML డాక్యుమెంట్లో కాకుండా సపరేట్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 4 వెబ్ పేజెస్ ఉన్నాయి. ఈ 4 వెబ్ పేజెస్ వస్తే మనకు ఒక వెబ్సైట్, ఇక్కడ సమ్ హెడ్డింగ్స్ ఉంటాయి, ఇక్కడ సమ్ హెడ్డింగ్స్ ఉంటాయి. సో ఈ 4కి బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ ఉండాలి, 4 బాడీ యొక్క బీజీ కలర్ సేమ్ ఉండాలి. ఈ 4 కూడా నేను ఎక్కడ టేబుల్ డిఫైన్ చేసిన సేమ్ ప్రాపర్టీస్ రావాలి, సేమ్ బార్డర్ కలరు, సేమ్ బ్యాక్గ్రౌండ్ కలరు అలా రావాలి. నెక్స్ట్ ఎక్కడ హెడ్డింగ్స్ యూజ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక H1 ట్యాగ్ హెడ్డింగ్ యూజ్ చేశాను అనుకోండి, సేమ్ ప్రాపర్టీస్ సేమ్ కలర్ ఉండాలి. అంటే ఈ 4 పేజెస్లలో కామన్ ఉండాలి. సో జనరల్గా ఏం చేయాలి, ఇక్కడ మనము టేబుల్ ప్రాపర్టీస్, ఇక్కడ టేబుల్ ప్రాపర్టీస్, ఇక్కడ టేబుల్ ప్రాపర్టీస్, ఇక్కడ టేబుల్ ప్రాపర్టీస్ డిఫైన్ చేయకుండా ఈ ట్యాగ్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ సపరేట్ స్టైల్ షీట్. మనం ఇంతకుముందు స్టైల్ ట్యాగ్ రాసాం కదా, స్టైల్ ట్యాగ్లో H2 ట్యాగ్ ఈ ప్రాపర్టీస్ ఉండాలి, పారాగ్రాఫ్ ట్యాగ్ ఈ ప్రాపర్టీస్ ఉండాలి, అట్లా బాడీ ట్యాగ్ ఈ ప్రాపర్టీస్ ఉండాలి, టేబుల్ ట్యాగ్ ఈ ప్రాపర్టీస్ ఉండాలి, H1 ట్యాగ్ ఈ ప్రాపర్టీస్ ఉండాలని ఒక సపరేట్ ఫైల్లో డిఫైన్ చేస్తాం. ఈ సపరేట్ ఫైల్ని ఏమంటామంటే మనము స్టైల్ షీట్ ఫైల్ అంటాం.
ఏమంటాము స్టైల్ షీట్ ఫైల్. దట్ మీన్స్ సో ఆల్ ద స్టైల్స్ ఫర్ అన్ ఎలిమెంట్స్, all the properties for all the elements are defined in a separate file. External, so separate file define చేస్తాం. So that is called as a external style sheet file. That is external style sheet file. అది ఎక్స్టర్నల్ ఆ స్టైల్ షీట్ ఫైల్ స్టైల్స్ అన్నీ కూడా విత్ ఇన్ ద HTML డాక్యుమెంట్లో డిఫైన్ చేయలేదు, సపరేట్ ఎక్స్టర్నల్ ఫైల్లో డిఫైన్ చేస్తాం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ ఫైల్. సింపుల్. ఇన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ allows separating the presentation from content of the web page. సో ఇక్కడ ఈ HTML ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఓన్లీ ట్యాగ్ కాంటెంటే ఉంటుంది కనుక, కానీ ఎక్కడ కూడా మనకు అట్రిబ్యూట్స్ నేమ్స్ కానీ స్టైల్స్ కానీ రావు. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ మెయింటైనింగ్ ద కామన్ స్టైల్స్ ఫర్ ఆల్ ద వెబ్ పేజెస్ ఆఫ్ ద సేమ్ వెబ్సైట్. ఒకే వెబ్సైట్ సంబంధించిన ఆల్ వెబ్ పేజెస్ కూడా కామన్ స్టైల్స్ అనేవి ప్రిపేర్ చేస్తుంది. So these external style sheet is linked to the all the HTML document by using a link tag. సో ఈ CSS ఫైల్ ఏం చేస్తాము, ప్రతి HTML డాక్యుమెంట్కి లింకింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎక్కడ లింకింగ్ చేస్తాము, హెడ్ సెక్షన్లో లింక్ ట్యాగ్ యూజ్ చేసి మనం లింక్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ CSS ఫైల్ని సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఏం చేయాలి, సపరేట్ ఒక నోట్ ప్యాడ్ సపరేట్ ఫైల్ ఓపెన్ చేయాలి, ప్రాపర్టీస్ అన్నీ టైప్ చేసుకోవాలి. అంటే H2 ట్యాగ్, బాడీ ట్యాగ్ ఈ ప్రాపర్టీస్ ఉండాలి, టేబుల్ ట్యాగ్ ఈ ప్రాపర్టీస్ ఉండాలని టైప్ చేసి వాటిని సేవ్ చేస్తాం. ఆ సేవ్ చేసినప్పుడు ఆ ఫైల్కి ఎక్స్టెన్షన్ ఏమి ఉండాలి సార్ అంటే .css అని ఉండాలి. HTML ఫైల్స్కి ఏమున్నాయి .html, CSS ఫైల్కి ఏముంటుంది .css అని సేవ్ చేస్తాం. ఓకే, ఈ .cs ఫర్ ఎగ్జాంపుల్ ABC లేదా .cs లేదా styles.cs లేదా mystyles.css లైక్ దట్ ఎనీ స్టైల్స్, ఇవన్నీ స్టైల్స్ కదా, స్టైల్స్ ఇచ్చి .css అని ఇస్తాము. సో ఈ CSS ఫైల్ని లింక్ ట్యాగ్ యూజ్ చేసి అనదర్ HTML డాక్యుమెంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. నౌ విల్ సీ హౌ దిస్ లింక్ ట్యాగ్ విల్ వర్క్. సో దట్ ఈస్ ఎ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ allow separating the presentation from content of the web page. సో కాంటెంట్ సపరేట్ వెబ్ పేజ్లో ఉంటుంది, స్టైల్స్ దిస్ ఇస్ ద కాంటెంట్, ఇవన్నీ స్టైల్స్. ఓకే, ఇన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ప్రాపర్టీస్ ఫర్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ఏ సపరేట్ ఫైల్ కాల్డ్ యాజ్ ఎ స్టైల్ షీట్ ఫైల్. సో యూజింగ్ ఏ స్టాండర్డ్ CSS సింటాక్స్. ఈ స్టైల్ షీట్ ఫైల్లో ఎలిమెంట్స్ ఎలా డిఫైన్ చేయాలి, CSS సింటాక్స్ ఏదైతే ఉందో మనము చదువుకున్నాం కదా, ఎలిమెంట్ కర్ల్ బ్రేస్ ప్రాపర్టీ కోలన్ వాల్యూ కర్ల్ బ్రేస్, ఆ ప్రాపర్టీ అదే రూల్ యూజ్ చేసి అన్నిటి యొక్క స్టైల్స్ని డిఫైన్ చేస్తాం. సో దిస్ స్టైల్ షీట్ ఫైల్ హ్యావ్ ఎ ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ .css. Okay, so thus this external file can be linked to many HTML documents using the link tag. Okay, so the external style sheets are used to apply same properties for an element in the all web pages. అంటే మనకు ఒక వెబ్సైట్లో సెవరల్ వెబ్ పేజెస్ ఉన్నాయి, ఆల్ వెబ్ పేజెస్లో పర్టికులర్ ఎలిమెంట్కు సేమ్ ప్రాపర్టీస్ అప్లై చేయాలనుకుంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ యూజ్ చేస్తాం. ఓకే, నౌ విల్ సీ ద హౌ టు యూజ్ ద లింక్ ట్యాగ్. So generally link tag is used to link the external style sheets to an HTML document. The link tag can be embedded in the head section. So the link tag must have these three properties. ఖచ్చితంగా 3 ప్రాపర్టీస్ ఉండాలి. ఫస్ట్ వన్ ఏంది href. ఇట్ స్పెసిఫైస్ CSS ఫైల్ అడ్రస్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒకటి ఫైల్ని mystyles.cs అనేసి ఒకటి సేవ్ చేసి పెట్టుకున్నాం. స్టైల్స్ అన్ని టైప్ చేసి mystyles.css అని పెట్టుకున్నాం. ఈ mystyles.css ఫైల్ ఏ లొకేషన్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రైవ్లో బీకమ్ అనే ఫోల్డర్లో ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ద అడ్రస్. సో దిస్ అడ్రస్ హ్యాస్ టు గివ్ టు ద href ట్యాగ్. href మీన్స్ ఇట్ స్పెసిఫైస్ ద అడ్రస్ ఆఫ్ ద CSS ఫైల్. Address of the CSS file you have to give. Next, rel. Rel means relationships. So generally by using the link tag we can also include some script programs or other HTML documents also. That's why what type of file we are linking, it is a style sheet file. That's why you have to write the style sheet. The value always style space sheet. Style space sheet. Style sheet in there ఉంటుంది. Next one is the its type. సో మనం అసైన్ చేసేటటువంటి ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ మైమ్ టైప్ ఏంది అంటే
ఆ టెక్స్ట్ ఏ టైపు, ఫైల్ ఏ టైపు, ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, ఫైల్ ఎక్స్టెన్షన్. సో దట్ మీన్స్ యు ఆర్ ప్రిపేరింగ్ ఏ CSS ఫైల్ బై యూజింగ్ టెక్స్ట్ ఎడిటర్. యు రైట్ లైక్ దిస్. సో నోట్ ప్యాడ్ యూజ్ చేసిన అనుకోండి, టెక్స్ట్ బై CSS అని రాయాలి నోట్ ప్యాడ్లో టైప్ చేసినప్పుడు. సో దట్ ఈస్ ఏ link tag. So the link tag will be looks like this generally. Link style sheet href is equal to abcs.css type is equal text. ప్రతి స్టైల్ షీట్కి రెండు మారవు సార్, రిలేషన్షిప్ టైప్ కామన్గా ఉంటుంది. ఓన్లీ హెచ్ఆర్ఎఫ్లో సిఎస్ఎస్ అడ్రస్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏమైనా ప్రోగ్రామ్ రాసినా ఇక్కడ ఏ నేమ్ అయితే సేవ్ చేస్తారో దాన్ని మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. సో ఇక్కడ నేను బాడీ కలరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ ఇచ్చాను. ఒక H2 సెక్షన్కి పీ ట్యాగ్ ప్రాపర్టీస్ డిఫైన్ చేశాను. ఈ 3 లైన్స్ సపరేట్ ఫైల్లో స్టోర్ చేస్తాం. ద అబోవ్ ఫైల్ CSS ఫైల్ సేవ్డ్ యాజ్ abc.css. సపరేటింగ్ ఇది 3 లైన్స్, ఓన్లీ 3 లైన్సే సపరేట్ టెక్స్ట్ ఫైల్లో టైప్ చేస్తాం, దాన్ని సేవ్ చేసి పెట్టేస్తాం. దెన్ ఎన్ని HTML డాక్యుమెంట్లో క్రియేషన్ చేసుకున్నా కానీ ఇది ఇక్కడ ఏది సింపుల్. ఇంతకుముందుకు నల్గొండ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇస్ ఛాయా సోమేశ్వర, ఇది సేమ్ పారాగ్రాఫ్. బట్ ఇక్కడ ఎడ్ సెక్షన్లో ఏం చేశాను, స్టైల్ ట్యాగ్ యూజ్ చేయకుండా లింక్ ట్యాగ్ యూజ్ చేశాను. సో ఇట్లా నువ్వు ఈ లింక్ ట్యాగ్ని మనం ఇంతకుముందుకు రాసిన ఏ ప్రోగ్రాంలోనైనా ఎడ్ సెక్షన్లో లింక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొస్తుంది సార్, బ్యాక్గ్రౌండ్ కలరు గ్రీన్ రావాలి. అవుట్పుట్ ఇవ్వలేదు మీకు, ప్రింట్ చేసే బ్లాగ్ వస్తుందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొస్తుంది, గ్రీన్ కలర్ రావాలి. సో టెక్స్ట్ డెకరేషన్ ఏముంటుంది, ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ కలర్, సో దిస్ ఈజ్ ద బ్లూ కలర్ వస్తుంది, నల్గొండ యాదాద్రి బ్లూ కలర్ వస్తుంది. టెక్స్ట్ మొత్తం కూడా రెడ్ కలర్ రావడం జరుగుతుంది. పారాగ్రాఫ్ కదా, ఈ పారాగ్రాఫ్ మొత్తం కూడా రెడ్ కలర్ అవుతుంది. సో ఈ స్టైల్ లింక్ ఫైల్ని నువ్వు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి ఏ HTML ప్రోగ్రాంలో హెడ్ సెక్షన్లో లింక్ చేసినా ఆటోమేటిక్గా ప్రోగ్రాంలో బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం ఇదే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది. ఆ ప్రోగ్రాంలో కనుక నువ్వు H2 ట్యాగ్ కానీ పీ ట్యాగ్ కానీ యూజ్ చేస్తే ఈ స్టైల్స్ అప్లై అవుతాయి. సో దిస్ ఈజ్ ఏ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. ఓకే, ఒకసారి చూడండి స్టూడెంట్స్. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇప్పటికీ 2 టైప్స్ అడగడం జరిగింది. సో మనము మేజర్గా CSS టైప్స్ ఏమని చెప్పుకున్నాము, ఇన్లైన్ స్టైల్ షీట్. ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటే ఏంది, విల్ బి అప్లైడ్ ఇన్ 1 లైన్ ఓన్లీ. 1 లైన్ అంటే ఏ లైన్లో అయితే డిఫైన్ చేస్తామో అదే లైన్లో అప్లై అయిపోతుంది. ఎలా డిఫైన్ చేయాలి, స్టైల్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్టీ కోలన్ వాల్యూ. సో ఇక్కడ మనము స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, సో స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది. ఎక్కడైతే ట్యాగ్ని ఎండ్ చేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ స్టైల్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. దట్ ఈజ్ ఇన్లైన్. నెక్స్ట్ ఎంబెడెడ్ స్టైల్ షీట్. ఎంబెడెడ్ స్టైల్ షీట్ ఏంది, అప్లైడ్ ఇన్ ఎంటైర్ HTML డాక్యుమెంట్. ఎంటైర్ HTML డాక్యుమెంట్, ఆ పర్టికులర్ HTML డాక్యుమెంట్లో నువ్వు ఎక్కడ డిఫైన్ యూజ్ చేసినా అప్లై అవుతుంది. సో ఎక్కడ డిఫైన్ చేయాలి, విత్ ఇన్ ద స్టైల్ ట్యాగ్, ఇన్సైడ్ ఆఫ్ ద స్టైల్ ట్యాగ్. ఇక్కడ మనము బై యూజింగ్ స్టాండర్డ్ CSS సింటాక్స్. వాట్ ఈస్ ద స్టాండర్డ్ CSS సింటాక్స్, వీ హ్యావ్ టు గివ్ ఎలిమెంట్ నేమ్, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, దెన్ బ్రాకెట్ క్లోజ్. సో యూ హ్యావ్ టు క్లోజ్ ద స్టైల్ ట్యాగ్. ఓకే, ఇది ఎక్కడ యూజ్ చేసి, ఈ స్టైల్ ట్యాగ్ ఎక్కడ యూజ్ చేయాలి, హెడ్ సెక్షన్లో యూజ్ చేయాలి. సో ఆ హెడ్ సెక్షన్లో యూజ్ చేస్తే ఆ ఓన్లీ పర్టికులర్ HTML డాక్యుమెంట్లో ఎక్కడ ఈ ఎలిమెంట్స్ యూజ్ చేసినా ఇవే ప్రాపర్టీస్ అన్నీ అప్లై అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. వాట్ ఈజ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అని చెప్తున్నాము, all styles for an elements are defined in a separate file this by using a standard CSS syntax. Same property value, సేమ్ ప్రాపర్టీ యూజ్ చేసి CSS ప్రాపర్టీ యూజ్ చేసి ఇట్లా ఎన్ని ఎలిమెంట్స్ 1 2 3 4 ఎన్ని ఎలిమెంట్స్ కానీ ఇట్లా ప్రాపర్టీస్ అన్నీ డిఫైన్ చేసి
this file will be saved as a separate file. Say for example my styles.css. ఇట్లా సపరేట్ ఫైల్ కాగా సేవ్ చేసాం. నౌ దిస్ సపరేట్ ఫైల్ కెన్ బి లింక్డ్ టు ఎనీ HTML డాక్యుమెంట్ ఇన్ ద ఎడ్ సెక్షన్ బై యూజింగ్ లింక్ ట్యాగ్. సో లింక్ ట్యాగ్ యొక్క మెయిన్ అట్రిబ్యూట్స్ ఏంది? లింక్, రిలేషన్ ఆల్వేస్ స్టైల్ షీట్ ఉండాలి, స్టైల్ షీట్ అని రాయాలి. నెక్స్ట్ href అడ్రస్ అన్నట్టు ఈ ఫైల్ యొక్క అడ్రస్ mystyle.css. లాస్ట్ వన్ టైప్ ఉంటుంది. టైప్ అనేది మనం ఏ ఎడిటర్ యూజ్ చేసినాము, టెక్స్ట్ ఎడిటర్, ఏ టైప్ అది ఫైల్ టైప్ ఏమి ఇచ్చినాం, ఎక్స్టెన్షన్ CSS అని ఇచ్చినాం. సో ఆల్వేస్ ఇది ఫస్ట్ వన్, థర్డ్ వన్ లాస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఏ HTML డాక్యుమెంట్కైనా ఇది మాత్రమే చేంజ్ అవుతుంది. మనం ఈ లింక్ ట్యాగ్ని ఎన్ని HTML డాక్యుమెంట్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక CSS ఫైల్ ఇది, దీంట్లో నాకు ఒక 4 వెబ్ పేజెస్ ఉన్నాయి. ఇక్కడ నేను బాడీ ట్యాగ్కు గ్రీన్ కలర్ అని ఇచ్చాను ప్రాపర్టీ. ఆటోమేటిక్గా ఇది ఇక్కడ లింక్ చేస్తే ఈ HTML డాక్యుమెంట్ యొక్క బాడీ గ్రీన్ వస్తుంది. దీనికి లింక్ చేస్తే ఇది గ్రీనే, ఇది గ్రీనే, ఇది గ్రీనే. సో నేను గ్రీన్ వద్దు బ్లూ కావాలనుకోండి, ఇక్కడ బ్లూ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అన్నిట్లో బ్లూ చేంజ్ అవుతుంది. సార్ నాకు 4 వెబ్ పేజెస్ ఉన్నాయి, ఈ 4 కూడా గ్రీన్ రావాలి, ఇది ఒక్కటే బ్లూ రావాలనుకోండి. ఇక్కడ గ్రీన్ ఇచ్చాం కదా. సో ఈ డాక్యుమెంట్లో మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ బాడీ ట్యాగ్ బీజీ కలర్ యూజ్ చేసి బ్లూ ఇవ్వాలి. చూడండి ఇక్కడ డిఫైన్ చేసిన అన్నీ కూడా గ్లోబల్, ఇక్కడ డిఫైన్ చేసిన అన్నీ కూడా లోకల్. సో లోకల్ ప్రాపర్టీస్ ఏం లేనప్పుడు గ్లోబల్ ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. గ్లోబల్ ప్రాపర్టీస్ ఏంది? CSS ఫైల్లో డిఫైన్ చేసిన ప్రాపర్టీస్ గ్లోబల్ ఫైల్. సో ఇక్కడ నేను బాడీ ట్యాగ్కు బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ ఇచ్చాను. దట్ విల్ బి లింక్డ్ టు ఆల్ HTML డాక్యుమెంట్స్. బట్ అపార్ట్ ఫ్రమ్ ది రిమైనింగ్ ఈ ఒక్క పర్టికులర్ వెబ్ పేజ్కి మాత్రమే నాకు బ్యాక్గ్రౌండ్ కలరు సమ్ అదర్ కలర్ కావాలి. అప్పుడు ఇక్కడ అగైన్ బాడీ ట్యాగ్కు బీజీ కలర్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తే ఈ పర్టికులర్ ఓన్లీ దీని కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కలర్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. బ్లూ ఎక్కడ డిఫైన్ చేస్తాం? ఈ HTML డాక్యుమెంట్లో డిఫైన్ చేసాం, దట్ ఈస్ ద లోకల్ స్టైల్. గ్రీన్ ఎక్కడ డిఫైన్ చేస్తాం? CSS ఫైల్లో, దట్ ఈస్ ద గ్లోబల్ స్టైల్. సో గ్లోబల్ స్టైల్ ఉన్నది, ఇక్కడ లోకల్ స్టైల్స్ ఉన్నాయి. ఓన్లీ లోకల్ స్టైల్ మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ, లోకల్ స్టైల్ లేకపోతే గ్లోబల్ స్టైల్స్ అప్లై అవుతుంది. సో దట్ ఈస్ ఎ వే ఆఫ్ these are called as a CSS types. Most important, everybody has to learn this CSS types. సో మనకు షార్ట్ క్వశ్చన్ CSSలో మిగతా అంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ CSS టైప్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఇన్లైన్, ఎంబెడెడ్, ఎక్స్టర్నల్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ CSS అన్న అడ్వాంటేజెస్ కానీ ఇంకేదన్నా కానీ CSS క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అన్నదనుకుంటే టైప్స్ రాయాలి. లాంగ్ క్వశ్చన్ 12 మార్క్స్ క్వశ్చన్ వాట్ ఈస్ CSS అండ్ ఓన్లీ వాట్ ఈస్ CSS అన్నా కూడా వీ హావ్ టు రైట్ వాట్ ఈస్ CSS రాయాలి, CSS సింటాక్స్ రాయాలి, CSS ప్రాపర్టీ స్టైల్స్ రాయాలి, CSS డెఫినేషన్స్ రాయాలి. సో ఇక్కడ మనకు ఓన్లీ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అన్నాడు అనుకోండి. సో ఇక్కడ నుంచి ఈ డెఫినేషన్ నుంచి నెక్స్ట్ ఇక్కడ వరకు మనం రాయాల్సి ఉంటుంది. ప్రోగ్రాము అవసరం లేదు. ప్రోగ్రామ్ ఎప్పుడు అవసరము? ఓన్లీ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ మాత్రమే 15 మార్క్స్ 12 మార్క్స్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎక్స్టర్నల్ స్టైల్స్కి ప్రోగ్రామ్ అడగాలి. ఓన్లీ ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ మాత్రమే 12 మార్క్స్ అడిగినప్పుడు ఎంబెడెడ్ స్టైల్ షీట్కు కాన్సెప్ట్ రాయాలి, ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఏ స్టైల్ షీట్ ప్రాపర్టీస్. ద నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అనుకున్నాం కదా సార్. మరి ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ప్రాపర్టీస్? ఇప్పటివరకు మనం ఓన్లీ కలర్ చూసాము, టెక్స్ట్ డెకరేషన్ చూసాము. ఇంకా ఇలాంటివి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్. ఓకే స్టూడెంట్స్.